గత 24 ఏళ్లుగా నాపై విషం కక్కుతున్నారు. 7వ దశ లోక్సభ ఎన్నికలపై మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు. మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థికి హైకోర్టులో ఊరట. 3 కేసుల విషయంలో ముందస్తు బెయిల్. బాంబు పెట్టనంటూ ప్రజాభవన్కు బెదిరింపు కాల్స్. యాక్షన్లోకి దిగిన స్పెషల్ బాంబ్ స్క్వాడ్. కాల్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేసే పనిలో సైబర్ సెక్యూరిటీ. దేశంలో ఎక్కడా లేని సడలింపు ఇక్కడెందుకు? పేర్ని నాని కీలక వ్యాఖ్యలు. రైతులపై లాఠీ చార్జ్. ఆదిలాబాద్లో ఉద్రిక్తత. తెలంగాణ కొత్త చిహ్నంపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. జూన్ 2న విడుదల చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం. నీతివంతమైన రాజకీయాలు నడిపిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు. 7వ దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ జూన్ 1న జరగనుంది. దీంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఈ రోజున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. 7వ దశ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన నరేంద్ర మోడీ గత 24 ఏళ్లుగా విపక్షాలు తనపై దౌర్జన్యం చేస్తున్నాయని అన్నారు. ఎన్నికలు జరిగినా జరగకపోయినా ఈ వ్యక్తులు దుర్వినియోగం చేసేందుకు ఇష్టపడతారని విమర్శించారు. అలాగే భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో మాకు శత్రుత్వం లేదన్నారు. దేశ భవిష్యత్తు కోసం నన్ను నేను త్యాగం చేయడానికి మార్గాన్ని ఎంచుకున్నాను అంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 3 కేసుల్లో న్యాయస్థానం ఆయనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అటు కొద్ది రోజుల క్రితం ఈవీఎం ధ్వంసం కేసులోనూ పిన్నెల్లికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. హైదరాబాద్లో ప్రజాభవన్లో బాంబు పెట్టారంటూ ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. కాసేపట్లో బిల్డింగ్ పేలిపోతుందంటూ హెచ్చరించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేయిస్తున్నారు. ఫోన్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై ఈసీకి వైసీపీ నేత పేర్ని నాని ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంపు వేయాలని 13A, 13B రూల్స్ గతంలో చెప్పారు. ఇప్పుడు స్టాంపు వేయకపోయినా ఆమోదించాలంటున్నారు. దేశంలో ఎక్కడా లేని సడలింపు ఇక్కడే ఎందుకు? దీనివల్ల కౌంటింగ్ సమయంలో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది అని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. పత్తి విత్తనాల కోసం రైతులు క్యూ కట్టారు. స్టాక్ లేదని చెప్పడంతో షాపుల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అలాగే జీలుగా జనుము విత్తనాల కోసం జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు బారులు తీరారు. 2500 బస్తాల విత్తనాల అవసరం ఉండగా 1000 బస్తాలే అందజేశారని మండిపడుతున్నారు. జూన్ 2న తెలంగాణ చిహ్నం విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో ఉన్న తెలంగాణ చిహ్నంలో చార్మినార్, వరంగల్ కాకతీయ తోరణం తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తపై ఇంకా క్లారిటీ రాలేదు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించేసే విధంగా సర్కార్ చిహ్నం తయారు చేస్తున్నట్టు తెలిపింది. అమరుల స్తూపం, రామప్ప, 3 సింహాల గుర్తులు ఉండేలా తయారు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జూన్ 2 నాటికి పూర్తి స్థాయిగా పలు మార్పులు చేర్పులు చేసి ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలియజేశారు. నీతివంతమైన రాజకీయాలు నడిపిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే రాగమయ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. ఏ నాయకులకు దక్కని ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. నీతివంతమైన రాజకీయాలు నడిపిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. ఓట్ల కోసం ఆయన పథకాలను చూపిస్తూ ఇతర పార్టీలు వారు అధికారం కోసం, అవసరాల కోసం ఎన్టీఆర్ భజన చేస్తున్నారని అన్నారు. సంక్షేమం అంటే ఎన్టీఆర్ ని అవే ఇప్పటికీ కొనసాగుతున్నాయని గుర్తు చేశారు.